హాయ్ అందరికీ. నేనైతే ఫస్ట్ టైం పాల తాలికలైతే చేయబోతున్నా. ఎప్పుడూ ఏదైనా బర్త్‌డేస్ అయినా గానీ, ఏదైనా గానీ అకేషన్స్‌కి ఎప్పుడూ పరమాన్నం చేసుకోవడం, లేదంటే కేసరి చేయడమే అయిపోతుంది. ఎప్పుడు అంతే ఎందుకు డిఫరెంట్‌గా ట్రై చేద్దామనేసి అయితే పాల తాలికలైతే అనుకున్నాను. కానీ ఏది చూసినా గానీ యూట్యూబ్‌లో అయితే లేటెస్ట్ మోడల్ అప్డేటెడ్‌వి చూపిస్తున్నారు గానీ, మా నాయనమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అనేదైతే నాకు ఐడియా ఉంది. ఆ టైప్‌లో అయితే ఎక్కడా వీడియో కనిపించలేదు నాకసలు. ఇంక అన్నీ చూశాను. ఇంకా ఒక వీడియో అయితే కనిపించింది. ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి కదా! మా నాయనమ్మ వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఐడియా ఉన్నా గానీ, రీచెక్ చేసుకోవడం కోసం అయితే ఆ వీడియో ఒకసారి చూశాను. ఇంకా అదైతే యాజ్ ఇట్ ఈజ్ అట్లనే అనిపించింది. ఇంకా ఇదైతే నేను ఫాలో అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం ముందు రోజే నానబెట్టేసుకున్నా. ఒక 8 అవర్స్ పాటు. దాన్నైతే ఇంక మిక్సీనే పట్టుకున్నాను. కొంచెమే చేస్తున్నా కాబట్టి. ఇంక జల్లించుకొని దాని ముందు సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నా. ఇంకా బెల్లాన్ని పాలతో పాటు కరిగించుకొని మనం జల్లించుకున్న పిండినైతే కలుపుకున్నాను. ఇట్లా నేను చూపించిన విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత ఈ పిండినైతే కొంచెం సపరేట్‌గా పక్కన పెట్టుకోవాలి. అది తర్వాత లాస్ట్‌లో యాడ్ చేస్తాము గుజ్జు కోసం అనేసి. ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈలోపు ఎసరైతే కాబెట్టేసుకోవాలి. ఈ ఎసరైతే కాగిన తర్వాత మనం ముందుగా అరగంట నానబెట్టుకున్నాం కదా! ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఈ ఎసరులో ఏసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. దీంతో పాటు ఇప్పుడు మనం పాల తాలికలైతే నేను చేత్తోనే చేసుకుంటున్నా. చక్రాల గిద్దలు ఉంటే దాంతో చేసుకోవచ్చు. నా దగ్గర రౌండ్‌ది లేదు. అందుకని నేను చేత్తోనే చేశాను. ఇట్లా పాల తాలికలు చేసుకుంటేనే ఇంకో పక్కన బెల్లం అయితే పగలగొట్టేసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసేసి పెట్టేశాను. అది కరుగుతుంది కదా బెల్లము అందుకనేసి. ఇంక ఈ బెల్లాన్ని మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పిండి ముద్దని దాంట్లో వేసి కలుపుతాము. ఈలోపు ఇంకో పక్కనైతే పాలు కూడా కాచి చల్లారబెట్టుకుంటున్నాను. ఈలోపు మనం పాల తాలికలు కూడా రెడీ అయిపోయినాయి. ఎసరు కూడా మరుగుతున్నాయి కదా! ఇంకా ఈ మరిగిన ఎసరులో అయితే ఈ పాల తాలికలు కూడా వేసేయాలి. సగ్గుబియ్యం వేసేసిన తర్వాత. ఇవి 2 కూడా మంచిగా ఉడికిపోవాలి. సగ్గుబియ్యం గానీ, పాల తాలికలు కానీ మనం చేత్తో పట్టుకొని చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటాయి పిండిలాగా కాకుండా. అప్పుడైతే మనము ఈ పిండి ముద్దనైతే పాలు, ఇంకా నీళ్ళు, కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయన్నీ కలిపేసి ఇంకా ఉడికిపోయిన ఈ పాల తాలికలు దాంట్లోకైతే అంతా కలుపుకొని వేసుకోవాలి. గుజ్జులాగా వస్తది అది మంచిగా. ఇంక మంచిగా ఉడికిపోయింది. లాస్ట్‌లో దించడమే అన్నప్పుడు మనం యాలకులు, చక్కగా కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్‌కి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఉప్పు అనేది మ్యాండేటరీగా వేసుకోవాలి కొంచెమంతా. ఇంక మన పాల తాలికలైతే రెడీ అయిపోయినాయి. పాల తాలికలు రెడీ అయినాయి గానీ దాంట్లోకి ముద్దపప్పు మంచి కాంబినేషన్ అసలు. ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తింటే దాని టేస్ట్‌లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందసలు. నాకైతే ఉత్త పాల తాలికల కంటే కూడా ముద్దపప్పు కాంబినేషన్ నెయ్యితో వేసుకొని తింటే చాలా బావుంటుంది. నాకైతే బాగా ఇష్టం ఇదైతే. అసలు ఈ పాల తాలికలు చేసుకోవడం ఇప్పుడు చాలా తగ్గిపోయింది గానీ, మా చిన్నప్పుడైతే మా నాయనమ్మ వాళ్ళు తెగ చేసేవాళ్ళసలు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా గానీ అసలు ఇవే ఎక్కువగా చేసేవాళ్ళు. మెచ్యూర్ ఫంక్షన్స్‌కి గానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి గానీ, నాట్ల తద్దెప్పుడైతే చుట్టాలందరినీ పిలిచారు. ఎంత చక్కగా చేశారో అసలు మా నాయనమ్మ వాళ్ళైతే. ఎంతమంది జనానికైనా గానీ ఈజీగా చేసేవాళ్ళసలు. ఇప్పుడు మా హస్బెండ్‌కి, మా తమ్ముడికైతే పెట్టాను. వాళ్ళకైతే అంత నచ్చలేదంట. ఊరికనే చెప్తున్నారు నన్ను ఏడిపించడం కోసం. మా తమ్ముడైతే నన్ను తినకుండా కూడా చెప్తున్నాడు బాలేదు మాయ అనేసి. తిని చెప్పురా అని చెప్తున్నా ఇక్కడైతే. ఇంక తిన్న తర్వాత అయితే వాడికి బాగా నచ్చేసింది పాల తాలికలు. అప్పుడెప్పుడో తిన్నది 8 ఇయర్స్ అయిందేమో నాట్ల తీర్చి కూడా. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను ఇంకా ఇంతవరకు ఎప్పుడు పాల తాలికలు తినలేదు. ఫస్ట్ టైం నేను నా ఓన్‌గా చేసుకున్నది 8 ఇయర్స్ తర్వాత తింటున్నా మళ్ళా. టేస్ట్ అయితే బావుంది. ఒకటి కలిపి పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు. కలపకపోతే ఆ తాలికలన్నీ అడుగున ఉండిపోతాయి. పైనంతా వాటరీగా ఉన్నది వచ్చేస్తది గిన్నెలోకైతే. ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్‌లో చూసే పాల తాలికలన్నీ కూడా పాలల్లో ఉడికించుకొని అట్లా చేస్తున్నారు కదా! కానీ నాకు తెలిసిన పద్ధతి మా నాయనమ్మ వాళ్ళ, అమ్మమ్మ వాళ్ళు చేసే పద్ధతి అయితే ఇదే పద్ధతి. చాలా బావుంటుంది ఇట్లా చేసుకుంటే గనక. ఈజీగానే అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదు. చాలా బావుంది టేస్ట్ అయితే మాత్రం. దీంట్లో నెయ్యేసి అయితే కలిపాను. టేస్ట్ బావుంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది. మా ఆయనకి స్వీటే ఇష్టం ఉండదు. అట్లాంటి మా ఆయన మంచిగా తిన్నాడు. కొంచెం పని ఎక్కువైనట్టు అనిపిస్తది. కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకుంటే ఈజీగా అనిపిస్తది. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా చాలా ఈజీగా చేసేసుకుంటాం.